హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ సిమెన్ అనాలిసిస్ ఇన్ మేల్స్. సో ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్ పార్ట్గా లేడీ సైడ్ నుంచి మేము అడిగేది స్కాన్ ఒకటి అండ్ తన ట్యూబ్స్ పేటెన్సీ టెస్ట్ అండి. అంటే ట్యూబ్స్ రెండు వైపులా ఓపెన్ ఉన్నాయా లేదా, అండ్ స్కాన్లో గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి, కౌంట్ ఎలా ఉంది అన్నది చూసుకుంటాం. కమింగ్ టు మెన్, ద మోస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మేము అడిగేది అందరికీ కూడా సిమెన్ అనాలిసిస్, అంటే వీర్య కణాల పరీక్ష అనమాట. సో ఈరోజు ఈ సిమెన్ అనాలిసిస్ గురించి నేను ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, కలెక్షన్ ఆఫ్ సిమెన్ శాంపుల్ ఎలా చేయాలి, అండ్ దాంట్లో మేము ఏ ఏ పారామీటర్స్ చూస్తాము అండ్ అకార్డింగ్గా ఎటువంటి అడ్వైజ్ ఇస్తాము, దాని గురించి ఈరోజు మాట్లాడతాను. సో సెమెన్ అనాలిసిస్ అంటే కణాల టెస్ట్ కోసం శాంపుల్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు హస్బెండ్కి అబ్స్టినెన్స్ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అబ్స్టినెన్స్ పీరియడ్ అంటే ఏంటి అంటే, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కానీ లేదా హస్బెండ్ త్రూ మాస్టర్బేషన్ కానీ ఒక శాంపుల్ ఎప్పుడైతే తన బయటకు తీసాడో అక్కడ నుంచి ఒక 3 to 4 days వరకు అన్నా గ్యాప్ పెట్టుకొని మా దగ్గర శాంపుల్ని టెస్ట్ కోసం ఇవ్వమని చెప్తాం. WHO బాడీ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చెప్తారంటే అబ్స్టినెన్స్ పీరియడ్ కెన్ బి ఎనీవేర్ బిట్వీన్ 2 to 7 days. అంటే 2 days కంటే తక్కువ ఉండద్దు, 7 days కంటే ఎక్కువ కూడా ఉండద్దు అని అంటారు. ఎందుకు ఈ ఇంపార్టెన్స్ అంటే 7 days కంటే ఎక్కువ, ఇట్లా 1 week కంటే ఎక్కువ ఓల్డ్ శాంపుల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి శాంపుల్లో డెడ్ స్పర్మ్స్ ఎక్కువగా చూస్తాము అండ్ కదలిక ఉండే కణాల శాతం తక్కువగా వస్తుంది. సో మనకు ఒక ఫాల్స్గా రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెరీ షార్ట్ అబ్స్టినెన్స్లో పీరియడ్లో ఇచ్చినప్పుడు, అంటే లెస్ దెన్ 1 day అబ్స్టినెన్స్తో ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే మేబీ ద నంబర్ ఆఫ్ స్పర్మ్స్ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నంబర్ కానీ కదలిక కానీ కాంప్రమైజ్ కాకుండా ఉండేటట్టు ఇవ్వాలి అంటే మేము ఒక యావరేజ్ డ్యూరేషన్ అంటే 3 to 5 days అని చెప్తాం. సో ఈ 3 to 5 days గ్యాప్లో వచ్చి హస్బెండ్ని శాంపిల్ ఇవ్వమని చెప్తాం. నో ఈ శాంపిల్ ఇవ్వడం వచ్చేసి కూడా కొంతమంది ఇన్స్టిట్యూషన్ అంటే సెంటర్కి వచ్చి ఇస్తారండి. బట్ కొంతమంది ఏం అడుగుతారంటే హోమ్లో కలెక్ట్ చేసుకొని శాంపుల్ అనేది ప్రొవైడ్ చేయొచ్చా అంటారు. సో ఈ హోమ్లో కలెక్ట్ చేసుకున్న శాంపుల్ ఎప్పుడు కూడా కలెక్ట్ చేసుకున్న 20 minutes లోపల సెంటర్కి రీచ్ అయ్యి వాళ్ళు శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ అయ్యే కొద్ది కణాలు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వాళ్ళు ట్రావెల్ అయ్యే టైంలో కూడా ఆ కంటైనర్ ఏదైతే ఉందో శాంపుల్ కలెక్ట్ అయ్యి ఉన్న కంటైనర్ ప్రిఫరబుల్లీ బాడీ టెంపరేచర్కి క్లోజ్గా ఉండాలి. సో వాళ్ళ పాకెట్స్లో, ప్యాంట్ పాకెట్లో అలా క్యారీ చేయమని చెప్తామన్నమాట. అండ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు తన కంటైనర్ ఒకటి ఇస్తాం మేము ఆల్రెడీ సెంటర్ నుంచే. కంటైనర్ ఎలా ఉంటుందంటే వైడ్ మౌత్ ఉంటుందన్నమాట, దానికి మూత బేస్ కూడా మనకు వైడ్గా ఉంటుంది. సో దట్ కలెక్షన్లో మనకి ఏది మిస్ కాకూడదు అని. ఈ కలెక్షన్ పాయింట్లో ద ఇనీషియల్ పార్ట్ ఆఫ్ శాంపుల్లో మనకు ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అందుకే యాజ్ సూన్ యాజ్ మాకు శాంపుల్ ఇచ్చిన వెంటనే హస్బెండ్ బీట్ సెంటర్లో కానీ లేదా హోమ్ కలెక్టెడ్ కానీ ఫస్ట్ క్వశ్చన్ మేము ఏం అడుగుతాము అంటే ఏమైనా శాంపుల్ స్పిల్ అయిందా లేదా ఈజ్ దిస్ ద హోల్ శాంపుల్ అని అడుగుతాం. దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద శాంపుల్ కలెక్ట్ చేసుకునేటప్పుడు హస్బెండ్ ఒకవేళ స్పిల్ అయ్యి వేస్ట్ అయింది, కలెక్ట్ చేయలేకపోయాడు ఇంటూ ద కంటైనర్ అంటే దాంట్లో చాలా స్పర్మ్స్ అనేది మనకు మిస్ అవుతాయి. సో మేబీ దిస్ రిపోర్ట్ ఇస్ కాంప్రమైజ్డ్ అన్న డెరివేషన్కి మనము రావచ్చు. సో కలెక్షన్ ఫుల్ అయిందా లేదా అన్నది అడుగుతాం. నువ్వు ఒక్కసారి ఆండ్రాలజిస్ట్ శాంపుల్ తీసుకున్న తర్వాత హీ గోస్ టు హిజ్ ల్యాబ్ అనమాట. ల్యాబ్లో ఏం చూస్తాడంటే వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ ఎలా ఉంది అని చూస్తారు. సో ఆ వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్, అమౌంట్ ఆఫ్ శాంపుల్ అట్లీస్ట్ 1.5 ml ఆర్ అబవ్ ఉండాలన్నమాట వాల్యూమ్. దానికంటే తక్కువ ఉంటే ఏంటి అంటే దీన్ని లో వాల్యూమ్ ఇజాక్యులేట్ అంటాం. అండ్ దాన్ని బట్టి వేరే వేరే రీజన్స్ ఉంటాయి పెథాలజీస్. నా వాల్యూమ్ తర్వాత ఏం చేస్తామంటే లిక్విఫాక్షన్ టైం. శాంపుల్ ఇచ్చిన వెంటనే ఇనీషియల్గా థిక్ ఫ్లూయిడ్ లాగా ఉంటుంది, థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది, జెల్లీ లాగా. సో అటువంటి శాంపుల్ ఆండ్రాలజిస్ట్ ఫస్ట్ పక్కన పెట్టేస్తారనమాట. పక్కన పెట్టి ఒక 15-20 minutes తర్వాత అలా చూస్తారు. సో అలా 20 minutes తర్వాత ఏమవుతుందంటే ఆ థిక్ శాంపుల్ కూడా ఏదవుతుందంటే ఆల్మోస్ట్ వెరీ వాటరీ అయిపోతుంది అనమాట. సో దాన్ని లిక్విఫాక్షన్ టైం అంటాం. ఎవరిలో అయితే 20 minutes కంటే ఎక్కువ టైం పడుతుంది ఇలా లిక్విఫై కావడానికి, లేదంటే అసలు లిక్విఫాక్షన్ టైం పీరియడ్ అసలు థిన్ వాటరీ కన్సిస్టెన్సీ అసలు రావట్లేదు, అట్లనే థిక్గా ఉంది అనుకోండి, ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. నువ్వు వన్స్ ద శాంపుల్ హ్యాస్ బికమ్ వాటరీ, నువ్వు మైక్రోస్కోప్ కింద మేము చెక్ చేసుకుంటాం. ఏమేమి పారామీటర్స్ చూస్తామంటే ఫస్ట్ ఇస్ కౌంట్స్ అనమాట. కౌంట్స్ అట్లీస్ట్ 15 million per milliliter కంటే ఎక్కువ ఉండాలి. దాన్ని మనం నార్మల్ కౌంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ చూసేది కదలిక ఉండే కణాల శాతం. సో అది ప్రోగ్రెసివ్ మోటిలిటీ అని ఒకటి ఉంటుంది, నాన్ ప్రోగ్రెసివ్ అని ఉంటుంది, అండ్ నాన్ మొటైల్ అని ఉంటాయి అన్నమాట.
ఎప్పుడు కూడా కణాలు ఆల్మోస్ట్ స్టేషనరీగా ఉన్నప్పుడు కూడా కాన్స్టెంట్గా మూమెంట్లో ఉంటాయి, ట్విచ్చింగ్ మోటిలిటీ లాగా. అండ్ ఈ మోటిలిటీతో పాటు ముందుకు కూడా కదలాలి, అప్పుడే అవి ట్యూబ్లోకి వెళ్ళి గుడ్డు వరకు రీచ్ అవ్వగలవు. ఈ ముందుకు కదిలే కణాల శాతం దాన్ని మనం ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటాం. సో ఈ ప్రోగ్రెసివ్ మోటిలిటీ మనకు ప్రిఫరబుల్లీ 32% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ నెక్స్ట్ అస్సలు కదలిక లేకుండా పడిపోయి ఉన్నాయనుకోండి, దాన్ని నాన్ మోటైల్ ఫ్రాక్షన్ అంటాం. అంటే కదలిక లేని కణాలు చనిపోయి అన్నా ఉండొచ్చు, లేదా బతికున్న కణాలు విత్ నో మోటిలిటీ. అండ్ లాస్ట్ చూసేది మనం నార్మల్ ఫామ్స్. ఈ నార్మల్ ఫామ్స్ అంటే ఏంటి అంటే ప్రతి స్పర్మ్కి పార్ట్స్ ఉంటాయి. ఒక హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది, మిడిల్ పీస్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. సో ఈ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్పర్మ్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉండడం, అంటే హెడ్స్ రెండు బైఫిడ్ అంటాం, బైఫిడ్ హెడ్స్ రెండు భాగాలుగా ఉండడం, లేదా టెయిల్ రెండుగా ఉండడం, లేదా టెయిల్ లేకపోవడం. సో ఇలాంటి ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నా అవన్నీ అబ్నార్మల్ స్పర్మ్స్ కింద కౌంట్ అవుతాయి. నార్మల్గా ఉన్న స్పర్మ్స్ మనం పర్సంటేజ్గా చూస్తే ఇచ్చిన శాంపుల్లో అట్లీస్ట్ 4% అండ్ అబవ్ ఉంటే దాన్ని నార్మల్ ఫామ్స్ అంటాం. నౌ కమింగ్ టు అబ్నార్మల్ సిమెన్ పారామీటర్స్, కౌంట్స్ ఎప్పుడైతే 15 million per milliliter కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ఆలిగోజూస్పర్మియా అంటాం. అదే ఒకవేళ మొటిలిటీ నేను చెప్పిన కదలిక ఉండే కణాల శాతం నార్మల్గా ఉండాలి కంటే తక్కువ ఉందనుకోండి, దాన్ని మనం ఎస్థినో అంటాం. సో ఎస్థినోజూస్పర్మియా. అదే ఒకవేళ నార్మల్ ఫామ్స్ 4% కూడా తక్కువ ఉన్నాయని కంటే తక్కువ ఉంటే దాన్ని టెరటోజూస్పర్మియా అంటాం. ఈ కాంబినేషన్స్లో కొంతమంది కణాల కౌంట్ కాంప్రమైజ్డ్గా ఉంటుంది, కదలిక కూడా తక్కువ ఉందనుకోండి, దాన్ని మనం ఆలిగో ఎస్థినోజూస్పర్మియా అంటాం. అదే ఒకవేళ ఈ రెండు ప్రాబ్లమ్స్తో పాటు ఈ నార్మల్ ఫామ్స్ కూడా తక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఆలిగో ఎస్థినో టెరటోజూస్పర్మియా అంటాం. టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ బీయింగ్ ఆఫర్డ్, ఎప్పుడైతే నార్మల్ ఉన్నాయో ఆల్ ద పారామీటర్స్, మీరు చిన్న టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే న్యాచురల్గా కలిసి చూడడం, ఇలాంటి ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్తో ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు. బట్ ఇన్ ది ఈవెంట్ దట్ మరీ కౌంట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మొటిలిటీ కొంచెం కాంప్రమైజ్డ్గా ఉంది, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఇలాంటి కేసెస్లో IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ పద్ధతి అన్నది ట్రై చేయొచ్చు. బట్ ఎప్పుడైతే కణాలు 10 million కంటే తక్కువ ఉన్నాయి అండ్ మొటిలిటీ ఆల్మోస్ట్ వెరీ లో, లెస్ దెన్ 5% లేదా ఈవెన్ 0%, అన్నీ అసలు మొటైల్ స్పర్మ్సే మనకు కనిపించట్లేదు శాంపుల్లో, ఇలాంటి కేసెస్లో దెన్ ది ఆప్షన్ ఆఫ్ IVF మైట్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఫర్ ద కపుల్ అన్నమాట. సో సిమెన్ అనాలిసిస్ బేసిస్ ద్వారా మనము ఆఫర్ చేసే ట్రీట్మెంట్, ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ద కపుల్ అన్నది చాలా డిపెండ్ అవుతుంది. సో సిమెన్ అనాలిసిస్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు కౌంట్స్ బట్టే IUI IVF ఏంటి వెళ్ళొచ్చు అన్నది చెప్పగలుగుతున్నాము. అండ్ లేదు కొంచెం మైల్డ్గా కరెక్షన్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తనకు ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, మెడికేషన్స్ ఇవ్వడం కానీ, లేదా డైట్ అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చెప్పి అడ్వైస్ ఇవ్వడం ద్వారా కానీ వీ కెన్ ట్రై టు ఇంప్రూవ్. అండ్ సిమెన్ అనాలిసిస్ ఇచ్చే ముందు ఇంకొన్ని క్వశ్చన్స్ ఏం అడుగుతామంటే, హస్బెండ్ అట్లీస్ట్ ఆల్కహాల్ తీసుకొని ఉండకూడదండి 1-2 days బిఫోర్ వరకు. అండ్ స్మోకింగ్ ఏమన్నా ఉందా, ఆల్రెడీ వాళ్ళు ఏమన్నా సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్ మీద ఏమన్నా ఉన్నారా, ఎందుకంటే కొన్ని టెస్టోస్టిరోన్ సప్లిమెంట్స్ ఉంటాయి అనమాట, ఎస్పెషలీ అథ్లెటిక్ పీపుల్, అథ్లీట్స్, ఇట్లా కొంతమంది ఎవరన్నా అట్లా సప్లిమెంట్స్, లేదా జిమ్కి వెళ్తున్న వాళ్ళు బాడీ బిల్డింగ్ కోసం టెస్టోస్టిరోన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా తీసుకుంటే కూడా మనకు ఫాల్స్గా రిప్రజెంటేషన్, ఫాల్స్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ ఓపెన్ విత్ యువర్ డాక్టర్. అండ్ సిమెన్ అనాలిసిస్ అన్న చెప్పిన వెంటనే మీ సైడ్ నుంచి మీరు ఏమన్నా ట్యాబ్లెట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆల్కహాల్ హిస్టరీ ఉందా, స్మోకింగ్ హిస్టరీ ఉందా అని మీరు చెప్తే దాన్ని బట్టి సిమెన్ అనాలిసిస్ రిజల్ట్ అనేది కోరిలేట్ చేసుకొని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేయడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ.